వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక వీడియో తీసినాం. సూపర్ వచ్చింది వీడియో. మీరు పక్క నచ్చుతుంది అనుకున్నా. స్ట్రేంజర్ పర్సన్ని క్వశ్చన్లు అడిగినాం, బాగా చెప్పిండు. అయితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, షేర్ చేయండి, లైక్ చేసి పెట్టుకోండి ప్లీజ్. హాయ్, నేను ఇక్కడ వచ్చిన ఈ యూట్యూబ్ కంటెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఏం అర్థమైతే లేదు. 2 days నుంచి వీడియోస్ తీద్దామని 7 days అయింది, కంటెంట్ దొరుకుతలేదు. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఒకసారి చెప్పు, ఏమైనా కంటెంట్ ఉంటే చెప్పు, మంచిగా ఉంటే అర్థమవుతుంది. ఎందుకంటే కంటెంట్ లేదు, నేను 3 days నుంచి చూస్తున్నా. ఏదైనా బాగుంటే నువ్వు చెప్పు, ఒకసారి చెయ్యి. కంటెంట్లో ఏమంటే ఇక కంటెంట్లో గురించి ఏం అవసరం లేదు. నీకు ఏదైనా ఒక ఎవరి గురించి నచ్చితే ఇక వాళ్ళ గురించి నువ్వు చెప్పొచ్చు. లైక్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నార్మల్గా ఇప్పుడు ఏజ్డ్ అనేసి వీళ్ళు మన దృష్టికి వస్తారు. ఎవరు నాన్ వెన్షన్ అనేసి. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నావు కాదా, వాళ్ళతోనే ఒకసారి వాళ్ళ గురించి ఒకసారి చెప్పు, గట్టిగా చెప్పు ఏమవుతుంది అన్నట్టు. నాన్ వెజ్ అంటున్నాడు, నాన్ వెజ్ ట్రావెలింగ్ తీస్తుంటాడు. ఇప్పుడు ఆయన రోజు వీడియోస్ పెడుతుంటాడు, ఎందుకంటే ఆయన గమ్యం వదలలే ఆయన ఇప్పుడు దాకా నాన్ వెజ్. అయితే ఆయన కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. హర్షేస్ ఆయన ఉండు, ఇప్పుడు దాకా రాలే ఆయన. ఇప్పుడు చాలా రోజులైంది యూట్యూబ్ తీస్తలేడు, ఏమైంది మళ్ళీ. చాలామంది ఉన్నారు అట్లానే ఇన్ఫ్లుయెన్సర్లు. ఏజ్ డ్యూట్ ఫస్ట్ ఫ్యాషన్ ట్రాఫిక్ తీసుకుండు ఆయన కంటెంట్, అది వదిలేసి మళ్ళీ మోటివేషన్ కంటెంట్ తీసుకుండు. ఇట్లా చాలా కంటెంట్లు పోతుంటాయి. నాకు కూడా చాలా అర్థమవుతుంది. ఒకసారి చెప్పు, నీకు తెలిసిన వాళ్ళదైతే చెప్పు ఒకసారి, అర్థమవుతుంది అన్నట్టు. ఏజ్డ్ యాక్చువల్లీ ఫస్ట్ పైలట్ ఏవియేషన్లో చేసిండు అనుకుంటా. ఫస్ట్ ఏవియేషన్లో చేసి తర్వాత ఫ్యాషన్కి వచ్చిండు. ఇక తర్వాత ఇప్పుడు ఈ మధ్య లైక్ జనరల్గా రోజు జరిగే డిబేటబుల్ టాపిక్ గురించి తీస్తుండు, లైక్ కరెంట్ అఫైర్స్. అవి ఆయన ఇచ్చే 10 నిమిషాలు లైక్ బూస్ట్ అవుతున్నాయి, మస్తు బూస్ట్ అవుతుంది. ఇంకా నాన్ వెన్షన్ గురించి స్టార్ట్ చేయాలంటే ఆయన మహానుభావుడు, ఆయన గ్రేట్. ఆయనకి ఇక ఏం అవార్డులు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా తక్కువనే. బికాస్ ఆయన ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళని బాగా అర్థం చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఈ బెట్టింగ్ల వల్ల ఏమవుతుందో దానివల్ల ఏమవుతుందో ముందే ఆలోచించి ఇక దాని నుంచి అందరినీ విముక్తి చెందడానికి చాలా పోటీ పడ్డాడు. మొన్న చూసినాముగా ఎంతమంది టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు హర్ష సాయి పరేషాన్ బాయ్స్ అని వాళ్ళని వీళ్ళని ఒక్కొక్కరిని మామూలుగా తీసుకోలేదు ఆయన. ఇక దానివల్ల కొంచెం బెట్టింగ్ యాప్స్ అనేసి తగ్గినాయని నా ఒపీనియన్. నెక్స్ట్ ఇక హర్ష సాయి, నిజంగా ఆ వ్యక్తి అప్పుడు చిన్నప్పుడు నేను యూట్యూబ్ చూస్తుంటే ఆ వ్యక్తి అన్నీ ఏదో సోదులు పెడుతుండే, మస్తు అనిపిస్తుండే అవి. కానీ ఇప్పుడు ఆయన కనిపిస్తలేడు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తర్వాత నుంచి కనిపిస్తలేడు. ఆయనకి ఒక లాంగ్వేజ్ లో లేదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మల్టిపుల్ లాంగ్వేజ్ లో చేసిన ఆయన ఛానల్స్. ఒక లాంగ్వేజ్ లో చేస్తే మనం చెప్పొచ్చు అలాంటి రావని, అని మల్టిపుల్ లాంగ్వేజ్ లో చేసినాడు అన్ని. టాప్ యూట్యూబర్ ఎవరు? మిస్టర్ బీస్ట్ టాప్ యూట్యూబర్ కాబట్టి ఆయనకింత రావచ్చు. ఆయన మంచిగా ఇప్పుడు కొన్ని డేస్ 3-4 days దాకా వాటర్ సర్వీస్ అన్నట్టు పెట్టించిండు, చాలా పీపుల్స్ నిలిపిస్తుంటాడు. ఆయన కూడా హర్ష సాయి కూడా అట్లనే చేసిండు కదా. అప్పుడు ఆయనకు వచ్చే దాంట్లోనే కొంచెం చేసిండు, నాన్ వెజ్ కూడా చేస్తుంటాడు. ఇప్పుడు సర్వీస్ అనేది అది మన ఇష్టం బట్టి ఉంటుంది. అది నువ్వు చేయాలని కూడా చేయొచ్చు, లేక చేయకూడదు. బట్ బెట్టింగ్ యాప్ అనేది లైక్ అది ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్ట్రక్షన్. అది దానివల్ల ఇప్పుడు చాలా మంది చనిపోతున్నారు, చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. అది జనరల్ గా అది చాలా పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ అయింది మొన్న 2-3 నెలల సంది. ఇక అదే నడిచింది. ఇక పాపం అందరూ ఏడుకు పారిపోయారు, అది ఇది అని వచ్చింది. హీరోలు కూడా పెట్టిండట కదా, ఈ రానా అని ఆయన హీరోస్ లను కూడా ఆయన టార్గెట్ చేసింది బానే. నాకు ఆయనను చూస్తే ఇక అదే అనిపిస్తుంది. బట్ ఇలాంటి వ్యక్తులు ఉండాలి, ఎందుకంటే లైక్ సొసైటీలో చేంజెస్ రావాలంటే లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఫెలోస్ షుడ్ బి దేర్ అని నా ఒపీనియన్. తర్వాత నెక్స్ట్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్. ఇక ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన అసలు ఏంది 300 మోర్ దెన్ 300 million ఫాలోవర్స్ ఉన్నారేమో. మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు సర్వీస్ లా ఇక ఎంటర్ అయిండు. ఫ్రీ సర్వీసెస్ చేస్తుండు, చాలా ప్రొవైడ్ చేస్తుండు మంచిగా. తర్వాత ఆయన కూడా చాలా ఫ్యాక్టరీలు పెట్టుకుండు. అసలు బిజినెస్ ఫస్ట్ యూట్యూబర్లు ఏం లేనోళ్ళు ఇప్పుడు అన్ని ఇక మెల్లమెల్లగా ఇక వాళ్ళతో ఇక అన్ని స్టార్ట్ చేస్తారు. అరకు ట్రైబ్ అని ఇక నాకు ఒక నచ్చిన ఛానల్ ఉంది. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ తాన అంతేం లేకుండే. మొన్న ఒక ఎక్విప్మెంట్స్ అని ఒక వీడియో పెట్టిరాలు. ఒక వీడియోలో అది మ్యాక్ బుక్ అంట, అదంట, వీడియోలు, డ్రోన్లు, కెమెరాలు, ఒక 5-6 lakhs ఎక్విప్మెంట్స్ మొత్తం చూపించారు వాళ్ళు. ఈ ఎన్ని ఎట్లా వస్తున్నాయంటే ఇక యూట్యూబ్ నుంచి జనరేట్ అవుతున్నాయి, వాళ్ళకి వచ్చే వ్యూస్ అలాంటివి. అవి న్యాచురల్ గా ఉంటాయి కదా వీడియోస్, అట్లనే వస్తుంటది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లనే ఇన్ఫ్లుయెన్సర్లు, అంటే చాలా మంది తీస్తుంటారు అట్లా అని చెప్తున్నాయి. ఇంకా ఎవరైనా ఇష్టం మంచి అన్నట్టు చెప్పు. నాకు ఇంకా తెలిసిన అంటే ఇక ఇప్పుడు టాప్ 2 ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను ఇక ఏజ్ తీసుకుంటా, ఇక నాన్ వెజ్ తీసుకుంటారు. ఇక రామ్ బాయ్ అనే ఒక
ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిండు ఆయన. నా పేరు రాంబాయ్ గోల్డెన్ బాయ్ ఏదో అంటారు సంథింగ్, రామాబాయ్ అనేది. ఆయన కూడా మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు. ఇప్పుడు నవీన్ గోల్డెన్ బాయ్ అనే వ్యక్తి ఫిజికల్ గా మనకు ఎట్లా మెయింటైన్ చేయాలి, మన బాడీని ఎట్లా డిసిప్లిన్ గా ఉండాలని చెప్తుండు. చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్లు. ఇలా చూసే లైక్ కొంచెం ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. వీళ్ళ ఎందుకంటే వీళ్ళ రిజల్ట్స్ ని చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ రిజల్ట్స్ చాలా గొప్పగా వచ్చింది. ఇప్పుడు నవీన్ అప్పుడు ఎట్లా ఉండేది తెలియదు, కానీ ఇప్పుడు మంచి ఫిజిక్స్, మంచి హైట్, పర్సనాలిటీ. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఇక షాక్ అవ్వాల్సిందే అంది. ఇంకా నవీన్ అట్లయితే నువ్వు చెప్పినట్టే కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా యూట్యూబర్స్, హీరోలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా బెట్టింగ్ యాప్స్ మీద పట్టుకుని చాలా మంది కేసెస్ పెట్టారు. ఇప్పుడు కూడా నిన్ననే విజయ్ దేవరకొండ న్యూస్ వచ్చింది. విజయ్ దేవరకొండ కూడా ఈడీ కేసులో పోయిండంట. అది బెట్టింగ్ యాప్ కోసమే. నానేసిన చాలా మందిని పెట్టేసిండు కదా అప్పుడు, తమ్నెల్స్ పెట్టి ఇచ్చేసి అని మంచిగా చెప్పిండు. కానీ బెట్టింగ్ యాప్స్ నుంచి చాలా దూరం అయిపోయారు కదా. వాళ్ళ గురించి ఇంకా ఏమైనా ఉంటే చెప్పు. ఇంకా జనరల్ గా ఇక బెట్టింగ్ యాప్ ఇంకా అంటే నాకు తెలిసి ఇంకా బంద్ కాలే. ఇక ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనం గూగుల్లో ఓపెన్ చేసినాం అనుకో, నువ్వు గూగుల్లో కొన్ని యాప్లు ఓపెన్ చేసినాం అనుకో, ఆటోమేటిక్ యాప్ లో లాగిన్ అయ్యి నువ్వు డబ్బులు పెట్టేయచ్చు. కానీ ఇప్పుడు ఈయన కొన్ని దానికే ఖాళీ రెస్ట్రిక్ట్ పెట్టిండు, అంటే ప్రొహిబిట్ చేసిండు. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చేయాలంటే ఇక ఎన్ని సంవత్సరాలు తెలియదు. ఎందుకంటే గూగుల్లో పోయి నువ్వు ఇక ఏ గేమ్ ని నువ్వు సెర్చ్ చేసినా ఇక దాన్ని ఓపెన్ చేసి లాగిన్ చేయాలి, డబ్బులు కట్టాలి అంటే. ఓకే, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పోయిరా డబ్బులు అట్లా బెట్టింగ్ లో పెట్టి? చాలా అంటే ఏమైనా సాడ్ స్టోరీ ఏమైనా జరిగిందా వాళ్ళకి నీకు తెలిసిన ఎవరైనా ఉంటే ఒకసారి చెప్పు, ఏమైంది, ఎట్లా అయింది అన్నట్టు. ఇక జనరల్ గా అంటే ఇక మా ఫ్రెండ్స్ కూడా ఇక 2-3 అట్లా ఇక దాంట్లో పాటు పడ్డారు. ఇక బాగానే పోయినాయి. తర్వాత రియలైజ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఇప్పుడు ఇక వాళ్ళు కూడా పెడతారు, స్టడీ చేస్తారు. స్టడీస్ తో పాటు బెట్టింగ్ లో పెడుతారు. వాళ్ళు బెట్టింగ్ లో పెడుతుండే ఇక దానివల్ల కొంచెం డౌన్ ఫాల్ అయింది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళా ఇక రికవరీ అయితే ఇప్పుడు దాన్ని ఆపేసారు. ఇక దాని నుంచి ఏ యూట్యూబర్ అయినా ఫస్ట్ కంటెంట్, మనం తీసే కంటెంట్ బాగుంటే ఎవరైనా చూసారబ్బా. కానీ ఆ కంటెంట్ లో పురిలో గడపడానికి బెట్టింగ్ యాప్ అని అదని ఎందుకంటే యూట్యూబ్ నుంచే చాలా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇంకేంది బెట్టింగ్ యాప్ లో ఏమొస్తాయి దాంట్లో పాపం. దాని వల్ల చాలా మంది ఇంకా ఎవరైనా తీసుకుంటారు, మీ ఫ్రెండ్స్ కూడా పెడుతుంటారు కదా అట్లా అని. లైక్ వితౌట్ బెట్టింగ్ కూడా చాలా డబ్బులు సంపాదించింది. స్టాక్ మార్కెట్ అని, ఇన్వెస్ట్మెంట్స్ అని, అదని ఇదని. బిజినెస్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్అప్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ మామూలు. ఇగో సరేరా, నువ్వు కానీ నేను కాదు, అన్నని అడుగుదాం రా. అన్నా ఒకసారి అడిగిరా అన్న ఒక డౌట్ ఉందా? కూర్చోనా, ఏం కాదు. ఇక్కడికి వచ్చి కూర్చోనా, కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని క్వశ్చన్లు కాదా చెప్పనా. అంటే మేము ఇద్దరం గొడవ పడుతున్నాం అప్పటి నుంచి. వార్ అంటుండు, నేనేమో కూలీ అంటున్నా. అంటే ఇప్పుడు రేపు August 14 కి రిలీజ్ ఉంది అన్న, కూలీ వాటు. మీరు దేనికి పోతారన్నా? దేని కాదు, ఇప్పుడు వాటు ఉంది, అది బాలీవుడ్ మూవీ. రుతిక్ రోషన్ ఫేమస్ #1 హీరో. ఇంక్లూడింగ్ మన ఎన్టీఆర్ కూడా తెలుగు బాగానే, ఆ కాంబినేషన్ బాగుంటది. ఇంకోటి కూలీ ఉంది కదా రజనీకాంత్, అంటే ఆయన ఏజ్ 75. అదే అన్న, అంటే ఆయన ఈ రేంజ్ లో తీస్తున్నాడంటే నా జోక్ అది. మేబీ రెండు కూడా చాలా. అదే అంటున్నా, అంటే దేని మనం తక్కువ అంచనా వేయలేం అంతే. రుతిక్ రోషన్ బాలీవుడ్ #1 హీరో. దాంతో పాటు ఆయన తోడు ఎన్టీఆర్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన కూలీ ఉంది కదా, కూలీలో రజనీకాంత్, మళ్ళీ ఎవరు నాగార్జున విలను, అమీర్ ఖాన్, సత్యరాజు, షౌబిన్, చాలా మంది ఉన్నారు కాబట్టి సినిమా కూడా మేబీ హిట్ నువ్వు చెప్పనా. ఎన్టీఆర్ ఏ స్వాగ్ చేసినా నడుస్తుంది, కానీ అదే రజనీకాంత్ చేసిన థియేటర్ లో దద్దరిల్లా ఒక్క స్వాగ్ అన్న సిగరెట్ ఇట్లా వేసిన అనుకో ఇట్లా థియేటర్ లో దద్దరిల్లిపోతుంది. ఒక్క ఫైటింగ్ సీన్ తీసి వాటిలో యాక్షన్ సీన్స్ ఎట్లున్నాయి చూడన్నా నువ్వే. కరెక్ట్ గానే ఇప్పుడు రజనీకాంత్ ఇప్పుడు ఏజ్ కంపేర్ చేసుకో. ఇప్పుడు రీసెంట్ చేంజ్ కూడా సినిమా తీసిన చిరంజీవి కూడా 2 సినిమా ఫ్లాప్ అయినాయి. అంటే ఆయన ఇది సేమ్ డిఫరెంట్ ఉంటది. అంటే రజనీకాంత్ లెవెల్లో ఉన్నది కాబట్టి సినిమా కూడా మంచిగా హిట్ కావచ్చే ఛాన్స్ ఉంది. ప్రేక్షకులు కూడా ఎక్కువ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకోటి అనిరుద్ధ్ మ్యూజిక్ కాబట్టి మేబీ హిట్ అవ్వచ్చు. లోకేష్ కూడా యాక్టింగ్ కూడా యాక్షన్ కూడా రజనీకాంత్ బాగానే ఉంటది. ఆ ఏజ్ లో ఆయన చేస్తున్నంటే చాలా గ్రేట్ఫుల్. ఆయన ఒక్క స్వాగ్